Hi friends, welcome back to our channel TET and DSC Network. ఓకే, నేను మన ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి సోషల్ కంటెంట్ టెక్స్ట్ బుక్ వైజ్ ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ అయ్యే విధంగా నేను చాలా డీటెయిల్గా వీడియోస్ అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో దీనికి నేను సపరేట్ ప్లేలిస్ట్ అనేది కూడా క్రియేట్ చేసి పెట్టిన సోషల్ కంటెంట్ టీజీ టెట్ అని చెప్పేసి మీరు అక్కడైనా వెళ్ళి చూడొచ్చు. అండ్ అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ పేపర్ 1 కానీ పేపర్ 2 వాళ్ళకైనా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా నేను అన్ని వీడియోస్ ప్రతి ఒక్క పాయింట్ అనేది కూడా మీకు డిస్ప్లే చేస్తూ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియోస్ అనేది చేసి మన ఛానల్ అప్లోడ్ చేసా. దీనికి కూడా సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, మీరు అక్కడైనా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, అండ్ అలాగే ఈవీఎస్ కూడా నేను సపరేట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేసా, మీరు అక్కడైనా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వైజ్ అంటే టెక్స్ట్ బుక్నే డిస్ప్లే చేసుకుంటా. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క మోడల్కి ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ మీకు డిస్ప్లే చేస్తూ అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తా. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా కూడా మీరు ఈ వీడియో చూస్తే మ్యాథ్స్ వీడియోస్ చూస్తే మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో అందుకనే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా, సో డైలీ ఏదో ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతేనే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో అనేది చూడొచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అదే విధంగా మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఓకేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తా. ఓకేనా, సో నేను లాస్ట్ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ బిట్ మిస్ కాకుండా అన్నీ కూడా ఒకటే వీడియోలో వీడియో అనేది చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఓకేనా, సో ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో ఉన్న టెక్స్ట్ బుక్లోని ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్క బిట్ అనేది మిస్ కాకుండా నేను అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ అన్ని పాయింట్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా, మీకు డిస్ప్లే చేస్తున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకొని నోట్బుక్లో నోట్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా, డైలీ రివిజన్ అనేది చేస్తూ ఉండండి, మీకు ఈజీగా రివిజన్ కూడా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బర్డ్స్ యొక్క ఇయర్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే బర్డ్స్కి ఇయర్స్ అనేది హెడ్కి 2 సైడ్స్లో టైనీ హోల్స్లో ఉంటాయి. అవి రెండు కూడా బర్డ్స్ యొక్క ఫెదర్స్ తోటి కవర్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి కనిపించవు. ఓకేనా, నెక్స్ట్ స్నేక్ కి ఇయర్స్ అనేది ఉండవు కదా. సో అది సౌండ్స్ ని ఎలా వినగలదు అని అంటే స్నేక్ యొక్క స్కిన్ ని హెల్ప్ గా తీసుకొని సౌండ్స్ ని వైబ్రేషన్స్ ద్వారా రికాగ్నైజ్ చేస్తుంది. ఓకేనా, స్నేక్ స్కిన్ తోటి వైబ్రేషన్స్ సౌండ్స్ ని రికాగ్నైజ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సో యానిమల్స్ యొక్క ఇయర్స్, ఏవైనా యానిమల్స్ ఇయర్స్ మనకి బయటికి కనిపిస్తే వాటికి బాడీ పైన హెయిర్ ఉంటుంది. అండ్ అలాగే అవి యంగ్ వన్స్కి బర్త్ ఇస్తాయి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఏవైతే యానిమల్స్కి ఇయర్స్ బయటికి కనిపించవో వాటికి బాడీ పైన హెయిర్ అనేది ఉండదు. అండ్ అలాగే అవి ఎగ్స్ లే చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో సలీం అలీ గురించి ఇచ్చారు. సో సలీం అలీ అనే అతను ఆర్నిథాలజిస్ట్. ఇక్కడ ఆర్నిథాలజిస్ట్ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్. సో ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజిస్ట్ అంటే కూడా సలీం అలీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇతను బర్డ్స్ మీద చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది రాసిండు, ఒక హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అన్ని కూడా బర్డ్స్ మీదనే రాసిండు. ఓకేనా, నెక్స్ట్ సో టైలర్ బర్డ్ గురించి ఇచ్చారు. టైలర్ బర్డ్లో మేల్ టైలర్ బర్డ్ మాత్రమే నెస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. ఫీమేల్ టైలర్ బర్డ్ అనేది మేల్ టైలర్ బర్డ్ బిల్డ్ చేసిన నెస్ట్లో వచ్చి ఎగ్స్ అనేది లే చేస్తుంది. ఓకేనా, ఏంటిది ఫీమేల్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ని ఫ్లాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పేసి అంటాం కదా, అలా. ఎలిఫెంట్స్ గురించి
సో ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి ఒక గ్రూప్ గా ఉంటాయి కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్ ని మనం ఏమంటాం అంటే హర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఈచ్ హర్డ్ లో ఎన్ని ఉంటాయి అంటే 10 to 12 ఎలిఫెంట్స్ ఉంటాయి. అవి కూడా మోస్ట్లీ ఎక్కువగా ఫీమేల్ ఎలిఫెంట్సే ఉంటాయి. సో ఈ 10 to 12 ఎలిఫెంట్స్ లో ఎవరు లీడర్ గా ఉంటారంటే ఓల్డర్ ఫీమేల్ ఎలిఫెంటే వీటన్నిటిని కూడా లీడ్ చేస్తూ ఉంటది. ఓకేనా. సో మేల్ ఎలిఫెంట్ వచ్చేసి మేల్ ఎలిఫెంట్ కి 15 years ఏజ్ వచ్చే వరకు మాత్రమే ఈ హర్డ్ లో కలిసి ఉంటుంది. తర్వాత ఎలోన్ గా ఉంటుంది. అది ఒకతే ఆ హర్డ్ ని వదిలేసి అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటది. ఓకేనా. నెక్స్ట్ సో బీస్ కూడా గ్రూప్స్ లోనే ఉంటాయి. అవునా. కొన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ బీస్ అన్ని కూడా కలిసి బిహేవ్ లో ఉంటాయి. సో వాటిని ఇట్లా గ్రూప్స్ గా ఉండే వాటిని ఏమంటాము అంటే సోషల్ ఇన్సెక్ట్స్ అని చెప్పేసి అని అంటాం. సో బీస్ గురించి చాలా డీటెయిల్ గా మనకి 8th క్లాస్ బయాలజీలో ఉంటది. ఓకేనా. 8th బయాలజీలో బీస్ గురించి మొత్తం బీ వ్యాక్స్ హనీ తోటి ఏమేమి చేయొచ్చు, బీ వ్యాక్స్ అన్ని డీటెయిల్ గా మనకి 8th క్లాస్ లో ఉంటది. సో ఆ 8th క్లాస్ వీడియో చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ యాంట్స్ కూడా బీస్ లాగానే గ్రూప్స్ లో ఉంటాయి కాబట్టి వాటిని మనము సోషల్ బీయింగ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో యాంట్ అనేది తన వెయిట్ కంటే 50 times ఆఫ్ వెయిట్ ని లిఫ్ట్ చేయగలదు. ఓకేనా. యాంట్ ఎన్ని టైమ్స్ తన వెయిట్ కంటే 50 times లిఫ్ట్ అనేది చేయగలదు వెయిట్ ని. సో మనకి ఎప్పుడైనా యాంట్ అనేది మన హ్యాండ్ మీద వచ్చినప్పుడు మనకి కొంచెం మంటలా ఉంటది. అవునా. సో ఎందుకు ఆ మంట వస్తుంది అంటే అది ఫార్మిక్ యాసిడ్ ని వదిలేస్తుంది. అందుకని మనకి యాంట్ ఎప్పుడైనా మన హ్యాండ్ మీద వచ్చినప్పుడు ఒక మంట లాగా ఇట్లా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ యాంట్ లో కూడా మనకి 3 types ఆఫ్ ఉంటాయి. క్వీన్ యాంట్, వర్కర్ యాంట్, సోల్జర్ యాంట్స్ అని చెప్పేసి ఉంటాయి. క్వీన్ యాంట్ యొక్క డ్యూటీ వచ్చేసి ఎగ్స్ లే చేయడం మాత్రమే. ఓకే. వర్కర్ యాంట్స్ యొక్క డ్యూటీ వచ్చేసి టు ప్రొటెక్ట్ ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేయడము, యాంట్ హిల్ ని బిల్డ్ చేయడము, ప్రొక్యూర్ ఫుడ్ ని సేకరించడం. ఓకేనా. ఇవన్నీ కూడా వర్కర్ యాంట్స్ చేస్తాయి. ఇంకొక యాంట్స్ వచ్చేసి సోల్జర్ యాంట్స్ అని చెప్పిన. సో అవేం చేస్తాయి అంటే యాంట్ హిల్ ని ప్రొటెక్ట్ చేయడము, ఈ వర్కర్ యాంట్స్ కి గైడెన్స్ గా ఇవ్వడము, యాంట్ హిల్ ఫుడ్ నుంచి యాంట్ హిల్ కి అనేది గైడెన్స్ ఇవ్వడం. ఓకే. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ఓషియన్ దగ్గర కూర్చొని బర్డ్స్ ని చూసుకుంటా ఏపీజే అబ్దుల్ కలాం మోటివేట్ అయిండు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో మన తెలంగాణ స్టేట్ లో ఏమేమి రివర్స్ ఫ్లో అవుతాయి అని అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి. ఓకేనా. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి ఇవన్నీ కూడా మన తెలంగాణ స్టేట్ లో ఫ్లో అవుతాయి. నెక్స్ట్ ఏమేమి క్రాప్స్ అనేది మన తెలంగాణలో పండిస్తారు అంటే ప్యాడీ, మేజ్, షుగర్ కేన్, జౌర్. ఓకేనా. ప్యాడీ, మేజ్, షుగర్ కేన్, జౌర్ అండ్ ఎక్సెట్రా. ఇంకా నెక్స్ట్ సో స్పాటెడ్ డీర్ మన స్టేట్ యానిమల్. అవునా. స్పాటెడ్ డీర్ అనేది మన స్టేట్ యానిమల్. సో ఇది దేనికి సింబల్ అని అంటే ఇన్నోసెంట్, యాక్టివ్, అట్రాక్టివ్ అని చెప్పేసి సింబల్ అది. సో మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అని అంటే మన స్టేట్ యానిమల్ డీర్స్ అనేది కూడా నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ సో పాలపిట్ట అన్న, బ్లూ జాయ్ అన్న, ఇండియన్ రోలర్ అన్న మూడు ఒకటే పేరు. పాలపిట్ట అంటే మన స్టేట్ బర్డ్, మన తెలంగాణ స్టేట్ బర్డ్. నెక్స్ట్ సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎక్కువగా రెయిన్స్ అనేటివి ఉంటాయి. సో అట్లాంటి స్టేట్స్ ఏంటి అని అంటే అస్సాం, నాగాలాండ్, మేఘాలయ. ఓకేనా. సో ఇలాంటి స్టేట్స్ లో హెవీ రెయిన్స్ అనేది ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేసారు. నెక్స్ట్ వీట్ అంటే గోధుమలు. వీట్ అనేది మన ఇండియాకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మన ఇండియన్ క్రాప్ కాదు. అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది అని అంటే అమెరికా నుంచి. ఓకేనా. అమెరికా నుంచి ఇంపోర్ట్ అయింది. సో ఈ వీట్ మనకి వచ్చినప్పుడు దీంతో పాటు ఒక వీడ్ అంటే ఏం వచ్చింది అని అంటే పార్థీనియం. వీటితో పాటు కూడా పార్థీనియం అని చెప్పేసి వాటి సీడ్స్ కూడా రావడం వల్ల మనకి ఇండియాలో పార్థీనియం కూడా ఉంది. సో ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే మనము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇట్లా గ్రీన్ కలర్ నుండి ఇక్కడ వైట్ కలర్ లా ఒకటి వైట్ కలర్ లో ఒక హెడ్ లాగా ఉండేది. ఓకే. సో ఆ విధంగా ఉంటాయి అవి.
సో దీన్ని వయ్యారి బామ అని చెప్పేసి అంటాం. సో ఈ పార్థీనియం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటే స్కిన్, ఐ అండ్ లంగ్ డిసీజెస్ విల్ కాజ్ డ్యూ టు ద పార్థీనియం. ఓకేనా. సో స్కిన్, ఐ అండ్ లంగ్ డిసీజెస్ మనకి పార్థీనియం తోటి డిసీజెస్ అనేది వస్తాయి. ఓకే. నెక్స్ట్ సో బెంగాల్ టైగర్ అనేది మన నేషనల్ యానిమల్, మన ఇండియన్ యానిమల్ అనేది బెంగాల్ టైగర్ నేషనల్ యానిమల్. వాటి యొక్క యంగ్ వన్స్ ని ఏమంటాము అని అంటే క్యూబ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ రఫ్లేషియా. ఈ రఫ్లేషియా అనేది లార్జెస్ట్ ఫ్లవర్. ఓకేనా. రఫ్లేషియా ఇస్ ద లార్జెస్ట్ ఫ్లవర్ అండ్ ఇది వెయిట్ వచ్చేసి 7 to 10 kgs ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో దీని లెంత్ వచ్చేసి 1 మీటర్. ఓకేనా, 1 మీటర్. సో ఇది స్మెల్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఫ్లవర్ యొక్క స్మెల్ రోటెన్ ఎగ్ స్మెల్ ఉంటుంది. అండ్ అదే విధంగా స్మెల్ 2 kilometers డిస్టెన్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. రఫ్లేషియా యొక్క ఫ్లవర్ యొక్క స్మెల్ అనేది రోటెన్ ఎగ్ ఉంటుంది. ఆ స్మెల్ అనేది 2 kilometers వరకు స్ప్రెడ్ అవుతుంది. దాని యొక్క వెయిట్ వచ్చేసి 7 to 10 kgs, లెంత్ వచ్చేసి 1 మీటర్. ఓకేనా. నెక్స్ట్ సో మిమిజోయ్ అనే అతను ఐరిస్ కెమెరా అనేది ఇన్వెంట్ చేసిండు. సో ఇక్కడ వర్డ్ ఐరిస్ అంటే మనకి ఐలో ఉన్న సెంటర్ పార్ట్ ని ఐరిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఆ ఐరిస్ అనేది సెంటర్ పార్ట్ అని చెప్పినా కదా, ఆ ఐరిస్ అనేది ప్రతి ఒక్క పర్సన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ యాజ్ ద మన ఫింగర్ ప్రింట్స్ ఎవరి డిఫరెంట్ గా యూనిక్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఐరిస్ మన కన్నులో ఉన్న మిడిల్ పార్ట్ ఐరిస్ అంటాం కదా, అది కూడా సేమ్ ఉండదు, ఎవరికి కూడా డిఫరెంట్ గానే ఉంటది. సో అందుకనే మనకి ఆధార్ కార్డ్స్ తీసుకునేటప్పుడు ఐరిస్ ని కూడా క్యాప్చర్ చేసుకుంటారు. నెక్స్ట్ సో చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ లో ఉన్న చేంజెస్ అవన్నీ కూడా దేని వల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల. ఓకేనా. దేని వల్ల? కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల. నెక్స్ట్ మన తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్ లో 18 మండల్స్ ఉన్నాయి. ఎన్ని మండల్స్? 18 మండల్స్. నెక్స్ట్ మన తెలంగాణ స్టేట్ లోని ఫారెస్ట్ ఏరియాస్ ఉన్న డిస్టిక్స్ ఏంటి అంటే ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూల్. ఇవన్నీ కూడా 9 డిస్టిక్స్ ఫారెస్ట్. సో 9 డిస్టిక్స్ అన్నా కదా, ఇంకొక డిస్టిక్ వచ్చేసి మనకి ఏంటిదంటే భద్రాద్రి డిస్టిక్. ఓకేనా. ఇది ఇక్కడ మిస్ అయింది, మీరు ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సో బ్రిటిష్ వాళ్ళు 1836 లో హౌసెస్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసిండ్రంటే వుడ్ ఇంకా బ్యాంబో యూజ్ చేసి అండ్ వాల్స్ కి ఏమో క్లే ఇంకా కౌడంగ్ కోటింగ్ అనేది వేసిండ్రు. నెక్స్ట్ రూఫ్స్ ఏమో స్లాంటింగ్ రూఫ్స్, అంటే ఇట్లా ఈ విధంగా స్లాంట్ అయ్యే విధంగా రూఫ్స్ ఉండేటి. లోవర్ పార్ట్ ఏమో స్లిట్ అంటే ఇట్లా 2 పిల్లర్స్, ఇట్లా 4 పిల్లర్స్ ఉండి పైన ఇక్కడ కట్టడం అనేది స్టార్ట్ చేసింది. ఓకేనా. ఎందుకు స్లిట్ మీద ఎందుకు అని అంటే వీళ్ళు ఎక్కువగా నార్థన్ స్టేట్స్ లో చేసిండ్రు. ఓకేనా. సో అక్కడ మొత్తం కూడా మౌంటైన్ ఏరియా, ఎర్త్క్వేక్స్ ఇట్లా రావడం ఎక్కువగా ఉంటది కాబట్టి వుడెన్ హౌసెస్, బ్యాంబో హౌసెస్ అవన్నీ కూడా ఎక్కువ డేంజర్, హార్మ్ కాకుండా, ఇన్ కేస్ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా హార్మ్ అనేది కాకుండా అని చెప్పేసి వాళ్ళు స్లిట్స్ పైన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసిరు. ఓకే. నెక్స్ట్ సీడ్స్ కొన్ని సీడ్స్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేసి మనకి 4th క్లాస్ లో 2 సీడ్స్ గురించే ఇచ్చిరు. ఈ సీడ్స్ డిస్ప్రెసల్ అనేది మనకి 7th క్లాస్ లో ఉంటది. ఓకేనా. 7th సైన్స్ లో ఉంటది. సో కాల్ట్రోపిస్ అనే సీడ్స్ విండ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. దాని తెలుగులో జిల్లేడు అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ కాల్ట్రోప్స్ అంటే తెలుగులో పాలేరు, టైగర్ క్లా అంటే తేలుకొండికాయ. ఇవన్నీ కూడా మన హెయిర్ కి స్టక్ అయి స్ప్రెడ్ అవుతా ఉంటాయి సీడ్స్. ఓకేనా. ఇవి మనకి యానిమల్స్ యొక్క వాటి బాడీస్ లో ఉన్న హెయిర్ కి కొంచెము స్టక్ అవ్వడం అనేది మనము ఈ టైగర్ క్లా అని చెప్పేసి ఇట్లా ఉండి ముళ్ళులు ఉంటది, ఇట్లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బఫెలోస్ కి, కౌస్ కి ఇట్లా అతుకొని ఉంటది. సో అట్లాంటివన్నీ కూడా ఈ విధంగా స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ సో సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికి ఏమేమి అవసరము అంటే ఎయిర్, వాటర్ అండ్ టెంపరేచర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు జర్మినేట్ ఏ సీడ్. నెక్స్ట్ శ్రీనగర్ అనేది ఫేమస్ ఫర్ హౌస్ బోట్స్. సో
సో కాశ్మీర్లో హౌసెస్ ఎక్కువ మౌంటైన్స్ మీదనే ఉంటాయి హౌసెస్. ఓకే, నెక్స్ట్ శ్రీనగర్లో హౌస్ బోట్స్ ఫేమస్ అని చెప్పినా కదా. సో డోంగా ఆన్ డాల్ లేక్. ఓకేనా, డాల్ లేక్ మీద ఉండే హౌస్ బోట్స్ ని మనం ఏమంటాం, డోంగా అని చెప్పేసి అని అంటాం. ఓకే, నెక్స్ట్ తాండూర్, వికారాబాద్ డిస్టిక్ లో ఉన్న తాండూర్ మండలంలో కలర్డ్ స్టోన్స్ అనేది ఎక్కువగా ఫేమస్. ఓకేనా, నెక్స్ట్ అనేమియా. అనేమియా అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే స్టమక్ లో వార్మ్స్ వల్ల అనేమియా అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ లేక్ చంద్ అనే పర్సన్ ఒక రాక్ గార్డెన్ అనేది గార్బేజ్ యూజ్ చేసి బిల్డ్ అనేది చేసిండు. ఎక్కడ అదంటే చండీగఢ్. లేక్ చంద్ చండీగఢ్ అట్లా గుర్తుంచుకోండి. లేక్ చంద్ వచ్చేసి రాక్ గార్డెన్ విత్ గార్బేజ్ తోటి బిల్డ్ చేసిండు. నెక్స్ట్ ఇక్కడ అనితాబాయి గురించి ఇచ్చారు. ఓకేనా, సో ఈ అనితాబాయి ఎక్కడ అని అంటే చిచౌలి విలేజ్, బేతుల్ డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్ స్టేట్. ఓకేనా, మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉన్న అనితాబాయి అనే అమ్మాయి ఏం రిసీవ్ చేసుకుందంటే సులభ్ శానిటేషన్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకుంది. ఇది ఎందుకు ఇస్తారంటే 100% శానిటేషన్ ఉన్న వాళ్ళకి ఈ సులభ్ శానిటేషన్ అవార్డ్ అనేది కూడా ఇస్తారు. ఓకేనా, ఎవరి ద్వారా ఈమె రిసీవ్ చేసుకుంది అని అంటే ప్రెసిడెంట్ ప్రతిభా పటేల్ అండ్ పిఎం మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరి ద్వారా ఆమె సులభ్ శానిటేషన్ అవార్డ్ అనేది అందుకుంది. సో అదే విధంగా 5 lakhs చెక్ కూడా తీసుకుంది. ఓకేనా, నెక్స్ట్ సో ఇంకొకటి నిర్మల్ పురస్కార్ అవార్డ్ అనేది ఎవరికి ఏ విలేజెస్ కి ఇస్తారు అని అంటే 100% శానిటేషన్ ఉన్న విలేజెస్ కి నిర్మల్ పురస్కార్ అవార్డ్ అని చెప్పేసి ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ బనియన్ అండ్ బూటియా ట్రీస్ తోటి మనము ప్లేట్స్ అనేది తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చైన్ సిస్టమ్స్, సారీ చైన్ ట్యాంక్స్ అంటే ఒక్కొక్క ట్యాంక్ కి చిన్నగా లింక్ అనేది ఉండడం. ఇట్లా చైన్ ట్యాంక్ సిస్టమ్ అనేది మన తెలంగాణలో కాకతీయ ఇంకా నిజాం డైనస్టీ వాళ్ళు డిజైన్ చేసిర్రు. ఓకేనా, ఎవరు డిజైన్ చేసిర్రు చైన్ సిస్టమ్? కాకతీయ అండ్ నిజాం డైనస్టీ వాళ్ళు మన తెలంగాణలో ఇది ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఓకే, నెక్స్ట్ సో రామప్ప అనేది జయశంకర్ డిస్టిక్ లో ఉండేది. ఇది ఎవరు బిల్డ్ చేసిరంటే కాకతీయ కాలం నాటిది. అండ్ ఇది ఏరియా వచ్చేసి 24 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే రామప్ప ట్యాంక్. ఓకేనా, రామప్పలో మనకి రామప్ప ట్యాంక్ ఉంది కదా, దాని యొక్క ఏరియా వచ్చేసి ఎంత 24 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ రామప్ప ట్యాంక్ అనేది మ్యాన్ మేడ్ ట్యాంక్. ఓకేనా, మ్యాన్ మేడ్ ట్యాంక్. సో అండ్ అదే విధంగా రామప్ప ట్యాంక్ కి కొంచెం దూరంలో రామప్ప టెంపుల్ అని కూడా ఉంటుంది. ఓకేనా, ఈ రామప్ప టెంపుల్ అనేది ఇట్ ఈస్ నోన్ ఫర్ స్కల్ప్చర్స్. ఓకేనా, ఇట్ ఈస్ నోన్ ఫర్ స్కల్ప్చర్స్. నెక్స్ట్ పనగల్ ట్యాంక్. ఓకేనా, పనగల్ ట్యాంక్ వచ్చేసి ఎక్కడ అంటే నల్గొండ డిస్టిక్. ఓకేనా, నల్గొండకి 3 kilometers దూరంలో పనగల్ ట్యాంక్ అని చెప్పేసి ఉంటది. ఓకేనా, ఇది ఎవరు బిల్డ్ చేసిండ్రంటే ప్రతాపరుద్ర. ఓకేనా, ఎవరు బిల్డ్ చేసిండ్రు? ప్రతాపరుద్ర. దీనికి ఇంకొక నేమ్ ఏంటిదంటే ఉదయ సముద్రం. ఉదయ సముద్రం అంటే ఏంటిది? పనగల్ ట్యాంక్. ఓకేనా, ఈ ట్యాంక్ దగ్గర కూడా ఛాయ సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ హుస్సేన్ సాగర్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, కొంచెం అది చూసుకోండి. హుస్సేన్ సాగర్ వచ్చేసి ఎవరు బిల్డ్ చేసిండ్రంటే కుతుబ్ షాస్ కూడా హుస్సేన్ సాగర్ అనేది బిల్డ్ చేసిండ్రు. ఎప్పుడు అంటే 1562. ఈ ఇయర్స్ అనేది కూడా కొంచెం గుర్తుంచుకోండి, అంటే మనకి సోషల్లో కూడా రావచ్చు ఇవి. సో హుస్సేన్ సాగర్ ఎవరు బిల్డ్ చేసిండ్రు? కుతుబ్ షాహీస్. ఏ ఇయర్ లా? 1562. సో ఇక్కడ 1 తర్వాత మనకి ఏమొస్తుంది 2. సో అది 2 సైడ్స్ రాసుకోండి, మధ్యలో 5 6 ఇట్లా గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే హైదరాబాద్ లో. అండ్ దీని యొక్క హుస్సేన్ సాగర్ యొక్క డెప్త్ ఎంత ఉంటది అంటే 32 feet ఉంటది. ఓకేనా, 32 feet డెప్త్ ఉంటది. అండ్ అదే విధంగా హుస్సేన్ సాగర్ మీద ఒక రోడ్ అనేది కట్టారు. ఆ రోడ్ కూడా టూ సిటీస్ ని జాయిన్ చేస్తుంది. అవేంటి అంటే సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్. ఓకేనా, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ రెండింటిని కూడా జాయిన్ చేసే రోడ్ ని ఎప్పుడు బిల్డ్ చేసిందంటే 1942లో బిల్డ్ చేసారు. ఓకేనా, దాని యొక్క లెంత్ వచ్చేసి 5.7 square kilometers. ఓకేనా, దాని యొక్క లెంత్ వచ్చేసి ఎంత? 5.7 square kilometers. నెక్స్ట్ ఉస్మాన్ సాగర్ వచ్చేసి ఎప్పుడు బిల్డ్ చేసిరంటే 1902లో ఏ రివర్ మీద అంటే మూసీ రివర్ మీద బిల్డ్ చేసిరు.
ఓకేనా. ఇది కూడా దీనికి ఉస్మాన్ సాగర్ కి కూడా ఇంకొక నేమ్ ఏంటిదంటే గండిపేట ట్యాంక్ అని చెప్పేసి అని అంటాం. ఆ పాత కాలంలో 1902 ఆ కాలంలో ఈ ఉస్మాన్ సాగర్ వాటర్ నే ఫ్రెష్ వాటర్ గా యూజ్ చేసుకునేవారు అప్పటి ప్రజలు. ఇది ఎవరు కట్టించారు అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టిస్తాడు. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం డైనెస్ట్ లో రూల్ చేసిన లాస్ట్ అతను ఎవరు కూడా అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అతనే ఉస్మాన్ సాగర్ కట్టిస్తాడు. ఓకే. నెక్స్ట్ ఉదయపూర్. ఉదయపూర్ అనే సిటీ రాజస్థాన్ లో ఉంటది. ఈ సిటీ అనేది దీనికి ఏమంటాం అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి అంటాం. సిటీ ఆఫ్ లేక్స్ అంటే ఏంటి? ఉదయపూర్. సో ఆ సిటీ ఆఫ్ లేక్స్ లో చాలా టైప్స్ ఆఫ్ లేక్స్ ఉంటాయి. సో అందులో ఒక లేక్ వచ్చేసి పిచోలా లేక్. ఓకేనా. పిచోలా లేక్ ఇది ఎవరు బిల్డ్ చేసిండ్రు అని అంటే బంజారాస్. ఏ ఇయర్ లో అంటే 1362 లో బిల్డ్ చేసిండ్రు. తర్వాత దీన్ని ఎవరు డెవలప్ చేసిండ్రు అని అంటే కింగ్ ఉదయ్ సింగ్. ఓకేనా. కింగ్ ఉదయ్ సింగ్ అనే అతను దీన్ని ఈ బంజారాస్ బిల్డ్ చేసిన పిచోలా లేక్ ని ఇంకా డెవలప్ చేసిండు. ఓకేనా. ఈ లేక్ దగ్గర కూడా ఒక ప్యాలెస్ ఉంటది. దాన్నే జగ్ నివాస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ట్యాంక్స్ ఎప్పుడైతే ఫుల్ గా ఉంటాయో అప్పుడు పీపుల్స్ అనే వాళ్ళందరూ కూడా మైసమ్మ ఫెస్టివల్ అనేది చేసుకుంటారు. ఓకేనా. ట్యాంక్స్ అనేది ఫుల్ అయినప్పుడు మైసమ్మ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ లోతల్ అనేదేమో సిటీ ఆఫ్ పోర్ట్స్. ఓకేనా. లోతల్ అనే సిటీ దేనికి? సిటీ ఫర్ పోర్ట్స్. నెక్స్ట్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఇట్ వాస్ ఎక్స్కావేటెడ్ ఇన్ 1921 to 22. ఎవరు ఎక్స్కావేషన్ చేసినారంటే సర్ జాన్ మార్షల్ ఆఫ్ బ్రిటన్. ఓకేనా. బ్రిటన్ నుంచి వచ్చిన జాన్ మార్షల్ అనే అతను 1921-22లో ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎక్స్కావేషన్ అనేది చేసింది. ఓకేనా. ఈ సివిలైజేషన్ లో పండించే క్రాప్స్ ఏంటి అంటే ప్యాడీ, వీట్ అండ్ బార్లీ. ఓకేనా. ప్యాడీ, వీట్ అండ్ బార్లీ. ఈ బార్లీ అనేది కూడా కొంచెం గోధుమల లాగానే ఉంటాయి కానీ గోధుమలు అయితే కాదు. అండ్ ఈ సివిలైజేషన్ లో యూజ్ చేసిన మెటల్స్ ఏంటి అంటే కాపర్, బ్రాంజ్, లెడ్ అండ్ అల్యూమినియం. వీళ్ళు హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళు ఐరన్ అనేది యూజ్ చేయలేదు. ఓకేనా. ఐరన్ అనేది వాళ్ళు యూజ్ చేయలేదు. కాపర్, బ్రాంజ్, లెడ్, అల్యూమినియమే యూజ్ చేసిండ్రు. ఈ కాపర్ కూడా చాలా లిమిటెడ్ గా ఉండేది కాబట్టి వాటిని కూడా చాలా తక్కువగా యూజ్ చేసేది. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం ఏమో శ్రీశైలంలో ఉంది. సాలార్జంగ్ మ్యూజియం ఏమో హైదరాబాద్ లో, ట్రైబల్ మ్యూజియం ఏమో శ్రీశైలం. నెక్స్ట్ TIMS ఫుల్ ఫామ్ ఏంటిదంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్. ఓకేనా. TIMS టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్. నెక్స్ట్ అగ్రికల్చర్ వాటర్ మేనేజ్మెంట్ సొసైటీ. ఈ అగ్రికల్చర్ వాటర్ మేనేజ్మెంట్ సొసైటీ అనేది దేనికి అంటే ట్యాంక్స్ ని డెవలప్మెంట్ అనేది చేయడానికి ఉంటుంది. ఓకేనా. ఈ సొసైటీ అనేది ఏం చేస్తుంది? ట్యాంక్స్ ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ సో మనకి మౌర్యన్ డైనస్టీ గురించి కొంచెం చిన్నగా ఇచ్చారు, చిన్న మ్యాటర్ అనేది ఇచ్చారు. సో మొత్తం కూడా మనకి హిస్టరీలో ఉంటది. 7th క్లాస్ హిస్టరీలో మనకి మౌర్యన్ డైనస్టీ గురించి మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా. సో ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య. ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య యొక్క గ్రాండ్ సన్ ఎవరు అంటే అశోక. ఓకేనా. అశోక కళింగని డిస్ట్రెస్ చేస్తాడు, కళింగని ఓడిస్తాడు. ఓకేనా. ఆ కళింగ వార్ అయిపోయినాక ఈయన బుద్ధిజం అనేది ఫాలో అవుతాడు, పీస్ అనేది ఫాలో అవుతాడు. ఓకేనా. నెక్స్ట్ సో హీ ఫాలోడ్ బుద్ధిజం ఫాలో అయ్యిండు. అండ్ అదే విధంగా నాన్ వైలెన్స్ అనేది టీచింగ్ అనేది ప్రీచింగ్ అనేది చేసిండు. ఓకేనా. ఎప్పుడు? కళింగ వార్ అయిపోయినాక. నెక్స్ట్ సో ఈ అశోకుడు కట్టించింది ఏంటిదంటే సారనాథ్ స్తూప. ఈ సారనాథ్ స్తూప కూడా ఎక్కడ ఉండేదంటే సారనాథ్ నియర్ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకేనా. సారనాథ్ స్తూప ఇక్కడ ఉత్తరప్రదేశ్ లా. ఇది ఎలా కట్టిండంటే బ్రిక్స్ ఇంకా స్టోన్స్ యూజ్ చేసి ఈ సారనాథ్ స్తూప ఎవరు కట్టించిండు? అశోకుడు కట్టించిండు. నెక్స్ట్ సో ఇంకొకటి అశోక పిల్లర్. అశోక పిల్లర్ కూడా ఎక్కడ ఉంటదంటే సారనాథ్ లోనే ఉంటది. అది కూడా ఎక్కడ అంటే వారణాసి. సారనాథ్ వచ్చేసి ఇక్కడ వారణాసి దగ్గర ఉత్తరప్రదేశ్ స్టేట్ లా. సో ఈ అశోక పిల్లర్ ఏ విధంగా కట్టించిండంటే శాండ్ స్టోన్స్. ఓకేనా. అశోక పిల్లర్ ఏ విధంగా శాండ్ స్టోన్స్ తోటి కట్టించిండు. ఓకేనా. నెక్స్ట్ సో ఈ పిల్లర్ పైన మనము రాజస్థాన్ స్టైల్ లాంటి ఇమేజెస్ అయినా అవైనా కూడా మనము చూడొచ్చు అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఓకే.
నెక్స్ట్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్. మౌర్యన్ డైనస్టీ అయిపోయింది కదా, నెక్స్ట్ గుప్తా ఎంపైర్. ఈ గుప్తా ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే శ్రీ గుప్తా. ఓకేనా. నెక్స్ట్ ద చంద్రగుప్త విక్రమాదిత్య అనే అతను ఏం కట్టించిండంటే ఎల్లోరా కేవ్స్ కట్టించిండు. ఓకేనా. ఈ చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఎంతమంది పోయెట్స్ ఉండేవాళ్ళంటే 9 పోయెట్స్. వాటిని నవరత్నాస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ నవరత్నాస్ లో కాళిదాస్ అనే అతను చాలా ఫేమస్. కాళిదాస్ కూడా ఒక బుక్ రాస్తాడు. నేను లాస్ట్ సోషల్ కంటెంట్ వీడియో చేసినప్పుడు ఆ బుక్ అనేది ఏంటిదో చెప్పిన. ఆ బుక్ ఏంటిది? సో కాళిదాస్ రాసిన బుక్ ఏంటిది? అభింజన శకుంతలం. శకుంతల ఇంకా దుష్యంతుల మీద ఒక బుక్ అనేది రాస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ప్రతాపరుద్ర ఇంకా రుద్రమదేవి. ప్రతాపరుద్ర ఇంకా రుద్రమదేవి వరంగల్ నుంచి రూలింగ్ అనేది చేసిరు. ఓకేనా. వీళ్ళ కాలంలో వీళ్ళే కాకతీయులు అని చెప్పేసి అంటాం. ఓకేనా. వీళ్ళే కాకతీయులు. సో వీళ్ళు ఏమేం బిల్డ్ చేసారంటే 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, వరంగల్ కోర్ట్ అండ్ రామప్ప ట్యాంక్, పాకాల. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రతాపరుద్ర అండ్ రుద్రమదేవి బిల్డ్ చేసారు. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవాలయ. శ్రీకృష్ణ దేవాలయ ఎక్కడి నుంచి రూల్ చేసిండ్రు అని అంటే విజయనగరం నుంచి రూల్ చేసిరు. ఈయన రూల్ చేసిన పీరియడ్ ఏంటిదంటే 1502 టు 1529. 1509 నుంచి 1529 వరకు రూల్ చేసిండు. ఓకేనా. ఈయన కోర్టులో ఈయన శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో 8 పోయెట్స్ ఉన్నారు. ఓకేనా. ఎంతమంది? 8 పోయెట్స్. వాళ్ళని అష్టదిగ్గజాస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ శ్రీకృష్ణ దేవరాయ తెలుగు మీద ఎక్కువగా ఇష్టం ఉండేది. ఓకేనా. సో ఆయన తెలుగుని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాడు. సో ఇతను కూడా ఒక పోయెట్ అనేది రాసిండు. ఓకేనా. అదేంటిదంటే అముక్త మలయాడ. ఓకేనా. అముక్త మలయాడ ఇది తమిళ్ గురించి, తమిళ్లోని ఒక పోయెటిస్ గురించి ఉంటది. సో దాని గురించి కూడా మనకి 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ లో వస్తుంది. ఓకేనా. 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ లో హిస్టరీలో వస్తుంది. నెక్స్ట్ శివాజీ మొఘల్స్ కి వ్యతిరేకంగా మారతా కింగ్డమ్ అని చెప్పేసి బిల్డ్ చేసిండు. ఓకేనా. ఈయన టైంలో శివాజీ టైంలో సమర్థ రామదాస్ యొక్క గురు సెయింట్ తుకారాం వీళ్ళిద్దరు కూడా చాలా ఫేమస్. శివాజీ అనే అతను హిందూయిజం ఫాలో అయ్యిండు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిరు. ఓకే. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి ఎక్కడ నుంచి రూల్ చేసిండు? హైదరాబాద్. ఓకేనా. ఈయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు. ఏంటిదంటే డెక్కన్ ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ. ఓకేనా. ఈయననే లాస్ట్ రూలర్ ఆఫ్ ద నిజామ్స్ రూల్ చేసిన దాంట్లో లాస్ట్ ఎవరు అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన ఏమేమి బిల్డ్ చేసిందంటే నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, అలీ సాగర్. ఈ అలీ సాగర్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ లో ఉంటది. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ మార్టియర్ స్తూప. ఇది ఎక్కడ ఉంటది అంటే మనకి హైదరాబాద్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అసెంబ్లీలో మనకి ఉంటది. సో ఇది దేనికి గుర్తుగానంటే పీపుల్ హూ డైడ్ ఫర్ తెలంగాణ మూమెంట్ లో ఎవరైతే జరిపారో వాళ్ళకి గుర్తుగా మనము అసెంబ్లీ ముందు మన తెలంగాణ అసెంబ్లీ ముందు తెలంగాణ మార్టియర్ స్తూప అనేది బిల్డ్ చేసిరు. ఎప్పుడు తెలంగాణ మూమెంట్ ఎప్పుడైనా అంటే 1969 మూమెంట్ లా. నెక్స్ట్ కుతుబ్ మినార్ ఎవరు స్టార్ట్ చేసిరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను కుతుబ్ మినార్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఈయన చనిపోతాడు. పోలో గేమ్ ఆడుకుంటూ కింద పడి చనిపోతాడు. సో అట్లా చనిపోయినాక ఆ కుతుబ్ మినార్ అనేది ఎవరు కంప్లీట్ చేశారంటే తర్వాత ఇల్తుట్మిష్ అనే అతను ఆ కుతుబ్ మినార్ అనేది కంప్లీట్ చేసిండు. సో ఇది ఎక్కడ కట్టిరంటే ఢిల్లీలో కట్టిరు. దీని హైట్ వచ్చేసి 72.5 మీటర్స్ హైట్. నెక్స్ట్ చార్మినార్ అనేది మనకి ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లా. ఇది ఎప్పుడు కట్టించారు అంటే 1591 లా కట్టించారు. దీని హైట్ వచ్చేసి 58 మీటర్స్ అండ్ దీనికి 4 మినారెట్స్ ఆన్ 4 కార్నర్స్. అంటే మనకి ఇట్లా 4 కార్నర్స్ లో ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఉంటది కదా, వాటిని మినారెట్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ మనకి ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఇది మొత్తం కూడా రెడ్ స్టోన్ తోటి కట్టిరు. ఓకేనా. దీని మీద ఎలాంటి స్టైల్ ఉంటది అంటే ఆర్ట్ అనేది పర్షియన్ ఇంకా ఇండియన్ ఆర్ట్ స్టైల్లో ఉంటది రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ సో మనకి ఉండే లోకల్ బాడీస్ యొక్క డ్యూటీస్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ మండల్ పరిషత్ ఆఫీస్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చూడడం, అంటే అంగన్వాడీస్ చూడడం.
నెక్స్ట్ అగ్రికల్చర్, క్యాటిల్, ఫిష్ అండ్ పౌల్ట్రీ గురించి చూడడం. నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్, శానిటేషన్స్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఇరిగేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. కన్స్ట్రక్ట్ అండ్ రిపేర్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి ఏమైనా రిపేరింగ్ ఉంటే రిపేర్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వడం. నెక్స్ట్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే తీసుకోవడము, క్రైమ్ రేట్ అనేది తగ్గించడము, ఇంకేమైనా కంప్లైంట్స్ వచ్చిన వాటికి ఎంక్వైరీస్ అనేది కండక్ట్ చేయడం. ఇంకొకటి సేఫ్ గార్డ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, చిన్నపిల్లలకి సంబంధించి రైట్ టు లీవ్ కింద వాటి మీద ఇష్యూస్ అనేది వాళ్ళు సేఫ్ గార్డ్ చేయడం. నెక్స్ట్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ పబ్లిక్ తోటి చాలా మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం. అండ్ అదే విధంగా టు హెల్ప్ సేఫ్లీ అండ్ ఫాలో రూల్స్. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, అన్నిటికీ కూడా వాళ్ళు రూల్స్ ఎలా ఫాలో కావాలి ఏంటిదని చెప్పేసి కూడా మనకి అన్ని కూడా గైడెన్స్ అనేది ఇస్తారు, అవునా. నెక్స్ట్ మండల్ రెవెన్యూ ఆఫీస్. ఇక్కడ మండల్ రెవెన్యూ ఆఫీస్ కి హెడ్ వచ్చేసి తహసీల్దార్, ఓకేనా. హెడ్ ఎవరు ఉంటారు, తహసీల్దార్. ఇక్కడ మండల్ రెవెన్యూ ఆఫీస్ లో ఏమైతుంది అని అంటే కంప్లైంట్స్, పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ పీపుల్ ని ల్యాండ్ బాండ్ లేబర్స్ కి ఉంటే వాళ్ళని రిలీవ్ చేస్తారు పీపుల్ ని. నెక్స్ట్ ల్యాండ్ హోల్డర్ పాస్ బుక్స్ ని శాంక్షన్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కానీ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేది అవుతున్నాయా, కరెక్ట్ గా ఎట్లా అవుతున్నాయి ఏందని చెప్పేసి చెక్ చేస్తారు, ఓకేనా. అండ్ అదే విధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా రీసాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ వచ్చేసి మనకి సేఫ్ డెలివరీస్, ఓకేనా. సేఫ్ డెలివరీస్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ అండర్ మదర్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్, ఓకేనా. నెక్స్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ఆల్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ మండల్. మనకి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మండల్ లెవెల్లో అన్ని కూడా కండక్ట్ చేయడానికి ఎవరు, ప్రైమరీ హెల్త్ కేర్ వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి మనకి ఫార్మర్స్ కి లోన్స్ ఇస్తుంది. అండ్ మనం అదే విధంగా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా లోన్స్ ఇస్తుంది, ఓకేనా. మనం డెబిట్ చేసుకోవచ్చు, మనం కూడా లోన్స్ తీసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ మండల్ రిసోర్సెస్ సెంటర్ వచ్చేసి ఇది ఏం చేస్తుంది స్కూల్స్ ని సూపర్వైజ్ చేస్తుంది. ఎలాంటి ఎడ్యుకేషన్, గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పేసి స్కూల్స్ ని సూపర్వైజ్ చేస్తుంది. అండ్ టీచర్స్ మీద కూడా యాక్షన్ అనేది తీసుకుంటది, ఓకేనా. ఏంటిది అది, మండల్ రిసోర్సెస్ సెంటర్, ఎంఆర్సి. నెక్స్ట్ అదే విధంగా మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా చూస్తుంది. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వెటర్నరీ హాస్పిటల్ వచ్చేసి ఎవరి కోసం అని అంటే యానిమల్స్ కోసం, ఓకేనా. వెటర్నరీ హాస్పిటల్ వచ్చేసి ఎవరి కోసం, యానిమల్స్ కోసం. నెక్స్ట్ మండల్ మీటింగ్స్ లో ఎలాంటి పాయింట్స్ డిస్కస్ చేస్తారని అంటే పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి, నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి, వర్కింగ్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ గురించి, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ గురించి, నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ గురించి, నెక్స్ట్ పెన్షన్స్ శాంక్షన్ అయినాయా శాంక్షన్ కాలేదని చెప్పేసి చూస్తారు, ఆ డిస్కషన్స్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పాపులేషన్ గురించి డిస్కషన్ చేస్తారు. హార్టికల్చర్ కూడా డిస్కషన్ చేస్తారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కూడా డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్, ఓకేనా. ఇవన్నీ కూడా మండల్ మీటింగ్స్ లో డిస్కస్ చేస్తారు. మండల్ మీటింగ్స్ లో ఏ ఒక్క పర్సన్ కూడా రాకపోయినా మీటింగ్ అనేది క్యాన్సిల్ చేసుకొని మళ్ళా తర్వాత షెడ్యూల్ అనేది చేసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ వాటర్ హార్వెస్టింగ్ కూడా డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 12th October 2005. ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటిదంటే తమిళనాడు స్టేట్ లో ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయింది. అది ఎప్పుడు అంటే 12th October 2005. నెక్స్ట్ పిఐఓ అనంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. పిఐఓ ఫుల్ ఫామ్ ఏంది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ ఒకవేళ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అప్లికేషన్ అనేది రైట్ టు లీవ్ అండ్ ఫ్రీడమ్ కి సంబంధించి అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది 48 hours లోపు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్ కి ఎవరైతే అప్లికేషన్ పెట్టినో వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి మనకి రూల్ ఉంది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డ్ ఎవరు ఇష్యూ చేస్తారా అంటే కలెక్టర్ ఇష్యూ చేస్తారు మనకి. నెక్స్ట్ విఆర్ఓ ఏం నోట్ చేసుకుంటారు, విలేజ్ హార్వెస్ట్ కూడా ఎవరు నోట్ చేస్తారంటే విఆర్ఓ నోట్ చేస్తాడు, ఓకే.
నెక్స్ట్ సో మనము రోడ్లో ఎటు సైడ్ నడవాలి అంటే లెఫ్ట్ సైడ్, ఓకేనా, వీ షుడ్ వాక్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. నెక్స్ట్ డీవార్మింగ్ టాబ్లెట్స్ వచ్చేసి ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే ఇయర్లీ 2 టైమ్స్ అని చెప్పేసి ఇవ్వాలి పిల్లలకి. డివార్మింగ్ టాబ్లెట్స్ ఇయర్లీ 2 టైమ్స్ ఇవ్వాలి. అవి ఎందుకు అని అంటే వామ్స్ ఇన్ స్టమక్, వామ్స్ ఇన్ స్టమక్ వల్ల మనకి ఏమొస్తుంది, అనేమియా వస్తుంది. ఓకేనా, ఏమొస్తుంది మనకి అనేమియా, నేను ఇందాకనే స్టార్టింగ్ లో చెప్పిన. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ అనేది 30 డేస్ బర్న్ చేస్తారు. ఓకేనా, బ్రిక్స్ 30 డేస్ బర్న్ చేస్తారు. ఆ 30 డేస్ బర్న్ చేసిన తర్వాత 7 డేస్ తర్వాత యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఖమ్మం ఇంకా తాండూరు కూడా ఫ్లోర్ మార్బుల్స్ కి ఫేమస్. ఓకేనా, ఖమ్మం అండ్ తాండూరు కూడా ఫ్లోర్ మార్బుల్స్ కి ఫేమస్. నెక్స్ట్ గేమ్స్ లో ఎంతమంది ప్లేయర్స్, ఏ గేమ్స్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఏంటి అని చెప్పేసి చూద్దాం. కబడ్డీ గేమ్ లో వచ్చేసి 7 ప్లేయర్స్, అంటే ఈచ్ టీమ్ లో 7 ప్లేయర్స్ ఉంటారు. నెక్స్ట్ క్రికెట్ కి వచ్చేసి ఈచ్ టీమ్ లో 11 ప్లేయర్స్ ఉంటారు. నెట్ బాల్ వచ్చేసి ఈచ్ టీమ్ లో 7 ప్లేయర్స్ ఉంటారు. ఫుట్బాల్ లో కూడా 11. అండ్ నెక్స్ట్ బాస్కెట్ బాల్ లో ఈచ్ టీమ్ వచ్చేసి 5 ప్లేయర్స్ ఉంటారు. హాకీకి వచ్చేసి కూడా 11 ప్లేయర్స్ ఉంటారు ఈచ్ టీమ్, సింగిల్ టీమ్స్ ఇవన్నీ కూడా. వాలీబాల్ వచ్చేసి కూడా ఈచ్ టీమ్ లో 6 ప్లేయర్స్ ఉంటారు. టెన్నిస్ వచ్చేసి 1 లేదా 2 ఇద్దరు కానీ ఒకరైనా ఆడొచ్చు అని చెప్పేసి ఇచ్చిర్రు. నెక్స్ట్ స్కిప్పింగ్ కూడా ఇద్దరు ఆడతారు. ఓకేనా, ఇద్దరే ఆడతారు అది. నెక్స్ట్ బాక్సింగ్ కూడా ఇద్దరే ఆడతారు. నెక్స్ట్ చెస్ కూడా 2 మెంబర్సే ఆడుకుంటారు. నెక్స్ట్ ప్లేయర్స్, కొంతమంది ప్లేయర్స్ అనేది మనకి టెక్స్ట్ బుక్ లో ఫిగర్స్ అనేది మెన్షన్ చేసిరు. సో ఆ ప్లేయర్స్ తో పాటు నేను కూడా ఇంకొన్ని యాడ్ చేసిన, కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను యాడ్ చేసిన. సో వాళ్ళు ఏ గేమ్స్ కి సంబంధించి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా, మేరీ కోమి అండ్ విజేంద్ర సింగ్ వచ్చేసి బాక్సింగ్ కి వాళ్ళు ఆడేవాళ్ళు. ఓకేనా, మేరీ కోమి అండ్ విజేంద్ర సింగ్ వచ్చేసి దేనికి, బాక్సింగ్. నెక్స్ట్ సానియా మిర్జా అండ్ లియండర్ పీస్. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ అయింది, లియండర్ పీస్ వచ్చేసి టెన్నిస్. ఓకేనా, సానియా మిర్జా అండ్ లియండర్ పీస్ టెన్నిస్. సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు వచ్చేసి దేనికి, బ్యాడ్మింటన్. సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు బ్యాడ్మింటన్. ఇది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతా అంటారు, ఈ రెండు కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ సాక్షి మాలిక్ వచ్చేసి బ్రెజ్లర్. ఓకేనా, సాక్షి మాలిక్ వచ్చేసి దేనికి, బ్రెజ్లర్. నెక్స్ట్ గగన్ నరంగ్ వచ్చేసి షూటింగ్. ఓకేనా, గగన్ నరంగ్ దేనికి, షూటింగ్. నెక్స్ట్ విశ్వనాథ్ ఆనంద్ అండ్ కోనేరు హంపి వచ్చేసి చెస్. ఓకేనా, విశ్వనాథ్ ఆనంద్ అండ్ కోనేరు హంపి వచ్చేసి చెస్. నెక్స్ట్ కరణం మల్లేశ్వరి వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్. కరణం మల్లేశ్వరి దేనికి, వెయిట్ లిఫ్టింగ్. ఈమె ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆమె. ఓకేనా, నెక్స్ట్ మితాలి రాజ్ వచ్చేసి క్రికెట్. ఓకేనా, దేనికి, మితాలి రాజ్ వచ్చేసి క్రికెట్. ఓకేనా, సో మనకి ఇంకొకటి ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే పీటీఎం, పేరెంట్స్ టీచర్ మీటింగ్ వచ్చేసి మనకి మంత్లీ వన్స్ అనేది కండక్ట్ చేయాలి. అండ్ మనకి ఏపీకి నియర్ గా, ఆంధ్రప్రదేశ్ కి నియర్ గా 7 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఓకేనా, బార్డర్ వచ్చేసి 7 డిస్ట్రిక్ట్స్, మనకి తెలంగాణ యొక్క 7 డిస్ట్రిక్ట్స్ ఏపీకి బార్డర్ లో ఉంటాయి. అండ్ చిల్డ్రన్ ప్లేయింగ్ టైం వచ్చేసి 4 PM నుంచి 6 PM వరకు పిల్లలు ఆడుకునే టైం అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకేనా, ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదంతా కూడా 4th క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను ఈ వీడియోలో మొత్తం కూడా కవర్ చేసిన. ఓకేనా, ఏ పాయింట్ కూడా నేను మిస్ చేయలేదు, ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను కవర్ చేసిన. ఓకేనా, మీరు ఈ వీడియోని అన్ని నోట్స్ కూడా, అంటే నేను డిస్ప్లే చేసిన అన్ని పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకి అన్ని కూడా గుర్తుంటాయి. ఓకేనా, okay friends, don't forget to like this video, share to your friends and subscribe our channel. Okay friends, thanks for watching. See you in the next video.